ఇందుకేనేమో నిదానమే ప్రధానం అంటారు పెద్దలు. ఇప్పుడు టైం అయితే అర్ధరాత్రి 12 అవుతుంది. ఈ రూట్లో ఒకనే వెళ్ళొద్దని చెప్పి వేరే అన్న వాళ్ళు చెప్పారు. అయినా నేను వినకుండా వచ్చేసా. దారి మధ్యలో ఏం జరిగిందో తెలుసా? ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నానండి. తెలంగాణ నుంచి ఆంధ్రాకి అయితే వెళ్తున్నాను. ఆంధ్రాకి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? ఎందుకు వెళ్తున్నానో చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి బైక్లో వెళ్తున్నానండి. ఫస్ట్ అయితే బైక్ని వాష్ చేయించొద్దాం. ఇప్పుడే బండి వాషింగ్ అయితే చేయించుకొని వచ్చాను. 150 రూపీస్ అయింది దీనికి వాషింగ్ చేయడానికి. బండి కొత్తగా ఉంది కదా, బాగా చూడడానికి. బై ద వే, ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎప్పుడైనా బైక్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అయితే కంపల్సరీ పెట్టుకోండి అనమాట. ఎందుకంటే హెల్మెట్ అనేది సేఫ్టీ. ఓకే, మన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఈవినింగ్ అవుతున్నా కూడా ఎండ ఏ విధంగా ఉందో చూడండి. వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది. దానికి తోడు ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఈ ట్రాఫిక్ అంతా దాటుకుని సిటీ బయటికి వెళ్ళడానికి మనకి 1 అవర్ పైన పడుతుందేమో. ఇప్పుడే 3-4 చోట్ల సిగ్నల్స్ దగ్గర చాలా లేట్ అయింది. ఇప్పుడు మనం నెహ్రూ జూలాజికల్ పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం, ఎందుకంటే మనం వెళ్ళే దారిలో తాగడానికి. సిటీ దాటి బయటకు వస్తే మన ప్రయాణం వేగంగా సాగుతుంది. జస్ట్ మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి 50 కిలోమీటర్లు వచ్చామంటే, ఇంకా మనం 250 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇంత లాంగ్ రైడ్ నేనైతే ఇంకా ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. అందుకే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అలుపు వచ్చేసింది. కొద్దిసేపు ఆపాను. మనం సిటీ దాటి శాదనగర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు ఉంది. ఇక్కడే ఎందుకు ఆపానంటే, ఇక్కడ మనకి అభయాంజనేయ స్వామి దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకొని మన ప్రయాణాన్ని సాగిద్దాం. జై శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్. స్వామివారి దర్శించుకున్నాం కదా, బయలుదేరదాం ఇక. రైట్. ఇప్పుడు ఎండాకాలం కదా, లాంగ్ రైడ్ కాబట్టి నైట్ టైం వెళ్దామని చెప్పి ఈవినింగ్ 4కి అలా బయలుదేరానండి. హైవే మీద వెహికల్స్ ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి చూడండి. హైవేపై వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హైవేలో బైక్లో మనం ఒక సైడ్ వెళ్తున్నప్పుడు వెనక నుంచి కారో బైక్ సడన్గా వచ్చినప్పుడు గుండెల్లో 25 రైళ్లు దడ పరిగెత్తినట్లు అనిపిస్తుంది నాకైతే. అప్పుడే చీకటి పడుతుంది. మనం లొకేషన్కి ఏ టైంకి రీచ్ అవుతామో తెలియదు. ఇప్పుడు దాదాపు హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు 140 కిలోమీటర్లు వచ్చానండి. ఇంకా మనం వెళ్ళాల్సింది ఇంకా చాలా ఉంది. ఒక దాబా ఉంది, ఇక్కడ ఏదైనా తినేసి వెళ్దాము. ఈరోజు ఈ దాబా అంతా మనదే, మొత్తం ఖాళీ ఉంది. ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయంట. నేనైతే ఒక పరోటా చెప్పా. ఇంత లాంగ్ జర్నీ నేను ఎప్పుడు చేయలేదు, ఈరోజే ఫస్ట్ టైం చేస్తున్నా. ఎందుకంటే 300 కిలోమీటర్లు, అది చిన్న బైకు, అది పెద్ద బైక్ కూడా కాదు. నిదానంగా వెళ్తున్నా. మళ్ళీ మధ్యలో ఎక్కడన్నా ఆగిపోతుందేమో ఒక భయం. స్పీడ్ వెళ్తే ఉంటుంది కదా, బండి ఎక్కగానే ఏమవుతుందో అని ఒక నెగిటివ్ ఆలోచన ఖచ్చితంగా వస్తుంది నాకు. ఎందుకో మరి మీకు కూడా అలా వస్తుందో లేదో తెలియదు. కానీ మనం ఏదైనా స్టార్ట్ చేసామనుకో, మధ్యలో ఆగిపోతే, పెట్రోల్ అయిపోతే, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఏమన్నా కానీ చెప్పి ముందుకైతే వచ్చేసా. నిదానంగా ఇక్కడ వరకు అయితే వచ్చాం. ఇంకా మనం వెళ్ళాల్సింది ఇంకా చాలా ఉంది. బండి కొంచెం హీట్ అయింటే ఆపాను. పక్కనే దాబా అంటే తిన్నామని చెప్పి ఇక్కడికి వచ్చా. ఇందాక నేను టీషర్ట్ వేసుకున్నా కదా, మళ్ళీ షర్ట్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? దారిలో ఏం జరిగిందో తెలుసా? మామూలుగా వీడియో తీసుకోవాలి కదా, మనకి ట్రావెలింగ్ వస్తున్నట్లు. ఇప్పుడు మెయిన్ హైవేలో మనం ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకొని ఇంకో చేత్తో వీడియో తీయాలంటే కష్టం అవుతుంది. ఎందుకంటే నేను కొన్ని ఉన్నా కదా, అలా చేయకూడదు అని చెప్పి నా దగ్గర ఒక షర్ట్ ఉంటే ఆ షర్ట్ వేసుకొని, ఆ షర్ట్కి జేబీ ఉందన్నమాట. ఈ జేబీలో మొబైల్ పెట్టి రికార్డ్ చేశా. ఇందాక పరోటా చెప్పాం కదా, 2 పరోటా ఆనియన్స్ వచ్చాయి. మామూలుగా ఏంటంటే ఇంటికి వెళ్ళి తిందాంలే అనుకున్నా, కానీ అంత టైం లేదంటే అంత స్పీడ్ పోలేమన్నా. ఈ దాబాలో తినేటప్పుడు ఒక అన్న పరిచయం అయ్యాడు. ఈ అన్న లారీకి వెళ్తుంటాడంట. కొద్దిసేపటికి అన్న ఒక ఫ్రెండ్ లాగా కలిసిపోయాడు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు. ఆ అన్న కూడా మనతో పాటు పరోటా చెప్పాడు. పరోటా టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. దీని కాస్ట్ 60 రూపీస్. 2 పరోటా ఇచ్చాడు, కర్రీస్ 3 ఇచ్చాడు, 2 ఆనియన్స్. ఇందాక మనతో పాటు పరోటా తిన్నాడు కదా, ఆ అన్న లారీనే ఇది. ఆ అన్న వెళ్తున్నాడు. తిన్న వెంటనే తిన్న తర్వాత మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకుని నేను కూడా బయలుదేరాను. నైట్ జర్నీ అయితే చాలా బాగా సాగుతుంది. ఇప్పుడు పౌర్ణమి దగ్గరలో ఉంది, అందుకే చంద్రుడు కూడా కొంచెం నిండుగా కనిపిస్తున్నాడు. వెన్నెలలో చల్లటి గాలి చాలా బాగుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, మనం స్టార్టింగ్ హైదరాబాద్లో బయలుదేరి అక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకొని, ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చి అక్కడ డాబాలో పరోటా తిన్నాం కదా. పరోటా తిన్న తర్వాత మళ్ళీ డైరెక్ట్ అక్కడ నుంచి బయలుదేరి
డైరెక్ట్ ఇక్కడ డోన్కి అయితే వచ్చేసాను అనమాట. డోన్ నుంచి మా ఊరికి వెళ్ళడానికి 40 కిలోమీటర్స్ ఉంది. వేరే అన్న వాళ్ళు కనిపిస్తే అడిగాను అనమాట, ఇక్కడ వెళ్ళడానికి బాగుందన్న రోడ్డు అంటే, వాళ్ళు ఏం చెప్పారు, రోడ్డు బాగుంది కానీ నువ్వు ఒకనే ఉన్నావు కదా కొంచెం ఇబ్బంది అని చెప్పారు. ఎందుకన్నా అని అడిగితే, ఈ ఏరియాలో కొంచెం దొంగలు ఎక్కువ ఉంటారు, ఎంత అడవి ప్రాంతం కదా, కొంచెం జాగ్రత్త, నీకు వీలైతే వేరే రూట్ నుంచి వెళ్ళవు, కొంచెం లాంగ్ అయినా అని చెప్పారు. నేను వెళ్ళాలా లేదా అని ఒక డైనమోలో ఉన్నా. ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా కూడా డైరెక్ట్ వెళ్ళేవాడినేమో. వాళ్ళు చెప్పిన తర్వాత వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటే ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నా. అసలు వెళ్ళాలా మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలా అని అర్థం కాలేదు. ఒకవేళ మీరు ఈ ప్లేస్లో ఉంటే మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే అని చెప్పి వాళ్ళు చెప్పినా వినుకోకుండా ధైర్యం చేసి ముందడుగైతే వేశానండి. దారి మధ్యలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. చుట్టూ కొండలు, మొత్తం చీకటిగా ఉంది. వెనకాల తిరిగి చూడాలంటే భయం వేసింది. ఎవరో తరుముతున్నట్లు అనిపించింది, కానీ వెనక్కి అయితే తిరిగి చూడలేదు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఊహించని ఘటన జరిగింది. 2 అడవి పందులు సడన్ గా వెళ్ళాయి. చాలా భయపడ్డానండి. ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. మామూలుగా అయితే భయం వేసేది కాదు, కానీ వాళ్ళు దొంగలు ఉంటారు అని చెప్పారు కదా, దానివల్ల కొంచెం టెన్షన్ ఎక్కువైంది, భయం కూడా ఎక్కువ ఉందన్నమాట. చుట్టూ చెట్లు, మొత్తం చీకటి, మీరు ఒక్కరే ఉన్నారు. ఒకసారి ఈ ప్లేస్ లో మీరుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీరు కూడా నా మాదిరి భయపడతారా లేదా ధైర్యంగా ముందుకెళ్తారా? ఫైనల్ గా మా ఊరి దగ్గరికి అయితే వచ్చేసానండి. భయమే లేదు, ఇక తగ్గేదే లేదు. ఒక్కసారి వ్యూ చూడండి, చంద్రుడు కింద, రోడ్డు లైటింగ్ కి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నైట్ జర్నీ చాలా బాగా సాగుతుంది. సో గాయస్, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్తున్నా అని చెప్పా కదా, మా ఊరికి అయితే వచ్చానండి. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చానో ఇంకా చెప్పలేదు కదా, చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. అల్లుళ్ళు వీళ్ళ కోసం వచ్చానండి. 2 అల్లుళ్ళు, జెమ్స్, పెద్దోడు చిన్నోడు. పెద్దోడు పేరు ప్రణయ్, చిన్నోడు పేరు చెర్రీ. ఒకసారి హాయ్ చెప్పండి అందరికి. మా ఊరి దగ్గరలో పార్క్ ఉంటే పార్క్ వచ్చామండి. ఈవినింగ్ టైంలో ఆడుకుందామని చెప్పి. ఆడుకుందాం ఇంకా ఇప్పుడు మెట్లు ఎక్కుతానా? స్టెప్. హలో గాయ్స్, ఇప్పుడు మేము కిందికి జారుతానా, మళ్ళీ ఎక్కుతానా? ఇల్లు కోల్కతాలో ఉంటారు. కోల్కతాలోకి వెళ్ళి మొత్తం హిందీ అంతా నేర్చుకుంటున్నారు ఇప్పుడే. హిందీ మొత్తం వచ్చా నీకు? ప్రణయ్ నీకు వచ్చా హిందీ? హిందీలో మాట్లాడతావు మొత్తం? నాకు 2 కలిసి హిందీ నేర్పిస్తారా? సరే. ఇప్పుడు మేము పార్కుకి వచ్చాము అని దాన్ని హిందీలో ఏమంటారు చెప్పండి. పార్క్ బాగుంది లేనా? ఏమంటారు దీని పేరు? చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊరికి వచ్చాం కదా, మా ఊరు చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్లేస్లు అయితే చూపించానండి. ఆ ప్లేస్ కూడా చాలా బాగున్నాయి. మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.